అందరికీ మరొకసారి మీ మధ్యన దేవుని వాక్యాన్ని చెప్పడానికి నాకు అవకాశం కల్పించినటువంటి దైవజనులు సాంశేఖర్ గారికి, కుటుంబానికి ప్రత్యేక వందనాలు. అలాగే పాస్టర్ గారికి, జేమ్స్ పాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే ప్రతి ఒక్కరికి మరి సుధీర్ గారు, ఆయన మాకు చిన్నాన్న అవుతారు, నాన్న ఒకటి చిన్నపించింది. అలాగే ప్రతి ఒక్కరు, సుకుమార్ గారు కావచ్చు, రాజకుమార్ గారు కావచ్చు, ప్రత్యేకించి స్టీవెన్. ఎందుకు స్టీవెన్ అంటారంటే, స్టీవెన్ నా బాల్య స్నేహితుడు. మా ఇద్దరిది ఒకటే వయసు, డేట్ ఆఫ్ బర్త్ ఒకటే, క్లాస్ లీడు. నేను ఒక క్లాస్ ఎక్కువ, క్లాస్ తక్కువ అయినా. కాబట్టి నేను 3 times దుబాయ్ వచ్చిన. 3 times కూడా నన్ను స్టీవెన్ ప్రత్యేకించి ఆయన నన్ను చూసిన విధానం చాలా గొప్పదండి. ఎందుకంటే నన్ను ఒక స్నేహితుల్లాగా భావించుకోకుండా ఒక సేవకుల్లాగానే భావించి ఆయన మంచం నాకు కింద పడుకునేవాడు. అంటే అంత గౌరవము, అంత ప్రేమ ఆయన నాకు ఇచ్చాడు అని అంటే ఎలా అనుకునే పరిస్థితి మాది, పేర్లెట్టి పిలుచుకునే పరిస్థితి మాది. అలాంటి దాని నుంచి అతడు నన్ను ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా నాకు గౌరవం ఇచ్చి, ఆయన గట్టి నాకు ఇచ్చి, ఆయన కింద పడుకుని ప్రతిరోజు నాకు అన్నం పెట్టి నన్ను చాలా బాగా చూసాడండి. మరి ఆయనకి నేను ఎప్పుడు రుణస్తునే. మరి నా చెల్లెలు కూడా ఉంది ఇక్కడ ఇంటి దగ్గర, నేను బాగా తెలుసు ఆవిడకి. మరి నేను ప్రత్యేకించి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి సాంశేఖర్ గారు ఏంటంటే, గెరాసీన దేశంలో దెయ్యం పట్టిన ఒకడున్నాడు. మీ అందరికీ తెలుసది. మార్క్స్ 5 చూసినట్లయితే అతడు దెయ్యం పట్టిన వాడై అతడు ఎలా ప్రవర్తించాడు, మరి సమాధుల్లో నివాసం చేశాడని, అంతా గాయపరుచుకున్నాడని, వస్త్రహీనుడిగా ఉన్నాడని. మరి అటువంటి సమయంలో యేసు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాడిలో ఉన్న దెయ్యాలన్నీ కూడా, సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో మీకు ఏం పని, ఈ సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే మమ్మల్ని నశింపచేయ ఉచితవా అని ఆ దెయ్యాలు అతనిలోని కేకలు వేస్తున్నప్పుడు, మరి యేసు ప్రభు ఆ దెయ్యాల్లో అన్నాడు, ఊరకుండమన్నాడు. అతను విడిచిపెట్టి గద్దించాడు. అతను విడిచిపెట్టి అన్నప్పుడు, మమ్మల్ని దయచేసి మమ్మల్ని నాశనం చేయొద్దు, మా పందుల్లోకి మమ్మల్ని పంపించు అని చెప్పేసి అన్నప్పుడు, ఆ ప్రభు గద్దించి ఆ దెయ్యాల్ని పందుల్లోకి పంపించినప్పుడు 2000 దెయ్యాలు వెళ్ళి ఆ సముద్రంలో పడి చచ్చి ఊపిరాడకి చచ్చిపోయినాయని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తరువాత అతడు స్వస్థ చిత్తుడై మరి యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు. ఈ సంగతి చూసిన వాళ్ళందరూ వెళ్ళి ఆ పట్టణస్తులందరికీ చెప్పినప్పుడు, ఆ పట్టణస్తులందరూ కూడా ఈ జరిగిన కార్యం చూడటానికి వచ్చేటప్పటికి ఈ యొక్క వస్త్రహీనుడుగా, దెయ్యం పట్టినవాడుగా, గాయపరుచున్నవాడుగా ఉన్నటువంటి వ్యక్తి యేసు దగ్గర స్వస్థత పొంది, లేదంటే శుద్ధుడయ్యి యేసు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మరి వారు ఆశ్చర్యపోయి యేసు ప్రభుని స్వీకరించడానికి బదులుగా వారందరూ కలిసి ఏం చేశారంటే, ఆయన్ని తమ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోమని వేడుకున్నారంట. వెళ్ళిపోమన్నారంట, ఇంక వెళ్ళిపోను అని చెప్పేసి పంపించేసినప్పుడు ఆ దెయ్యం విడిచిపెట్టబడిన వాడు యేసుని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ప్రభువా, నేను నీతో పాటు వస్తాను, నీ కూడా నన్ను తీసుకెళ్ళి అన్నప్పుడు యేసు అన్నాడు, పోయి నీ ప్రజల మధ్యన దేవుడు నీకు చేసిన కార్యం గురించి వెళ్ళి చెప్పు అన్నాడు. ఎందుకు మాటలు చెప్పానంటే, అతని సాక్ష్యం ఎవరంటారండి? అతడు బోధిస్తే ఎవరంటారండి? అతని గ్రామంలో అతని గురించి తెలుసు. అతడు ఎలా బిహేవ్ చేశాడు, ఎలా జీవించాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా నడిచాడు, అతని జీవితం ఏంటో, అతని క్యారెక్టర్ ఏంటో అంతా కూడా గ్రామానికి తెలుసు. ఆ వ్యక్తిని ఇంకెక్కడికైనా పంపిస్తే ధైర్యంగా చెప్పగలడు. కానీ తన స్వకీయుల మధ్యకి, తన ప్రజల మధ్యకి, తన గ్రామానికి వెళ్ళి చెప్పమన్నప్పుడు అది ఎంత వ్యతిరేకతగా ఉంటుందో వాళ్ళకి. సేమ్ నా జీవితం కూడా అంతే. ఎందుకంటే నన్ను గురించి తెలిసిన వారు, నేను జీవించిన జీవితాన్ని చూసినటువంటి వారు, నేను ప్రవర్తించిన ప్రవర్తన చూసిన వాళ్ళు, నా క్యారెక్టర్ చూసిన వాళ్ళు, నా నడవడికి చూసిన వారు. ఎందుకంటే నేను తాగి రోడ్ల మీద పడిపోయేవాడిని. తాగి రోడ్ల మీద పడిపోతే నన్ను ఎత్తుకుని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టేవారండి. నేను ఇప్పుడు మీకు అలా కనబడను. కాబట్టి గెరాసీనుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దెయ్యం పట్టిన వాడు ఏ క్యారెక్టర్ ఉన్నాడో సేమ్ టు మా క్యారెక్టర్ కూడా అదే సేమ్ క్యారెక్టర్.
బట్ దేవుడు నన్ను ఈ రీతిగా దేవుడు కృపచేత రక్షించిన కారణాన్ని బట్టి ఈరోజు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ, మరి నాన్న ఇక్కడ ఉన్నప్పటికీ, సాంజయ్ గారు ఇక్కడ ఉన్నప్పటికీ, మీలాంటి పెద్దలు ఉన్నప్పటికీ నేను వాక్యం చెప్పడానికి గల కారణం ఏంటంటే నేను కాదు, దేవుని కృప నన్ను స్థితిలో ఉంచిందండి. దేవుని కృపను బట్టి నేను ఇక్కడ ఉన్నాను. మరి ఆయన కూడా నా క్లాస్మేటే, మరి జాన్సన్ గారు కూడా మేము ఇద్దరం కలిసి చదువుకున్న వాళ్ళమే, నా ఇద్దరం క్లాస్మేట్సే. అయితే మరి ఆయన కుమారుడి యొక్క జరగబోయే వివాహ కార్యక్రమం ముందుగా ఈ దుబాయ్ అబుదాబి దేశంలో మరి మీ అందరి మధ్యన ఆయన తన సాక్ష్యాలు పంచుకోవడానికి, అలాగే సిస్టర్ సాక్ష్యం పంచుకోవడానికి, మరి వాడి కుమారుడికి జరగబోయే వివాహం కోసం ప్రార్థన సహాయం కోరిన మరి కుటుంబాన్ని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. నా స్నేహితుడు కుమారుడి యొక్క పెళ్లికి ముందు నేను ఇక్కడ వాక్యం చెప్పడం అనేది నాకు గొప్ప భాగ్యం. ఇది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. అయితే మరి నేను ఇప్పుడు వాక్యం చెప్తాను మీకు. నేను ఎక్కువసేపు చెప్పను, తక్కువసేపే చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఎప్పుడూ ఒక వాక్యం చదువుతాం. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం దేవుని వాక్యం చదువుకున్నప్పుడు ఒక చక్కని మాట అక్కడ మనం చూస్తా ఉన్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటిన సహాయము వాని కొరకు చేయుదును అని అనుకోనేను. చదువు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరును పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగేది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటనలో ఒక ఎముకను తీసి ఆ చోటు మాంసంతో పూడ్చాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమె ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. ఆమెను అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక. ఆ నరుడు ఎవరు? ఆయనే కదా. ఆ నరుడు ఎవరు? ఆయనే కదా. అంటే నాలో నుండి తీయబడిన ఒక ఎముక కనుక నారి అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉన్నారు. ఈ చదవబడినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం ప్రతి వివాహానికి, అలాగే మన వివాహాలకి వెళ్ళిన ప్రతి వివాహంలో ఈ వాక్యం అనేది చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం మనం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కదా. ఎప్పుడు వస్తుంది ఈ ఆలోచన? పిల్లవాడు పుట్టి పెరిగి పెద్దవాడై ఈడు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు వచ్చే ఆలోచన అది. సో దేవుడు కూడా దేవుని కుమారుడిగా చేయబడినటువంటి ఆదాము దేవుని కుమారుడు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ కుమారుడికి ఆయన సాటిన సహాయం చేయాలని అనుకున్నప్పుడు మరి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎందుకంటే ఆదాము పలుకబడిన వాక్యం, అంటే పలుకబడిన మాట, స్త్రీని గాను పురుషుని గాను ఆయన సృజించాడు తన స్వరూపంలో, తన యొక్క పోలికలో. అయితే ఆ మొదటి అధ్యాయంలో ఆదాముని ఒకనిగా చేశాడు. కానీ 2వ అధ్యాయం కాడికి వచ్చేటప్పటికి అదే ఆదాము గురించి మనం దేవుని వాక్యంలో చూసినప్పుడు ఆదాములో నుండి తీయబడింది. ఆదాములో నుండి తీయబడి అక్కడ వాళ్ళు చూస్తున్నాం. ఆ 2వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినప్పుడు నేల మంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములో దేవుడు జీవవాయువును వదలగా
నరుడు జీవాత్మాయను. అంటే మొదటి అధ్యాయంలో పలుకబడిన మాటగా సృజించబడినటువంటి ఆదాము రెండవ అధ్యాయం కాడికి వచ్చేటప్పటికి నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికంలో దేవుడు జీవవాయువు నరుడు జీవాత్మాయను అని బైబిల్ చెప్తుంది. అంటే ఆది కాండంలో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మ మనుషుడు మట్టి శరీరంలో పెట్టబడ్డాడు. అంటే ఇప్పుడు దేవుడు ఊపిరిని జీవమును దయచేవాడు. అది అపోస్తలుడు పౌలు ఆ యొక్క 17వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు అంటాడు కదా, ఊపిరిని జీవమును దయచేసిన వాడు ఆయనే. ఆయనలో ఆయన 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 మనలో చలించుచున్నాడు. మనము ఆయన యందు ఉన్నాము, ఆయన ఉనికిని కలిగి ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఆ ఊపిరి ఎవరిదంటే దేవునిదే. అంటే ఈ ఆత్మ మనుషుడిగా ఉన్నటువంటి మానవుడు ఈ మట్టి దేహంలో ఉన్నాడు. అయితే ఆజ్ఞ అయితే ఆదాముకి ఇవ్వబడింది. అంటే ఈ వృక్ష ఫలములన్నీ తినొచ్చు, కానీ మంచి చెడులు తెలిసి వృక్ష ఫలమును మీరు తినకూడదని చెప్పినప్పుడు మరి ఆజ్ఞ ఆదాముకి ఇవ్వబడింది. కాబట్టి ఆదాము ఖచ్చితంగా పలుకబడిన దేవుని వాక్యం కాబట్టి ఆదాము ఆ ఆజ్ఞను అనుసరించాడు. అయితే హవ్వ చేయబడింది. హవ్వ చేయబడిన తర్వాత దేవుడు వారిని మళ్ళా ఆశీర్వదించాడు. ఆ తర్వాత 3వ అధ్యాయం కాడికి వచ్చేటప్పటికి మరి భూజంతువుల్లోకెల్లా సర్పము యుక్తి గలదై ఉండేది. అది ఆ స్త్రీతో చదవమ్మా 3వ అధ్యాయం మొదటి వచనం. దేవుడైన యెహోవా దేవుడు చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో మీరు తినవచ్చునా చెప్పాడా? అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మీరు తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని అందుకు సర్పము మీరు చావనే చావరు. ఇంకా ఏలనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవుడి వల్లే లేక దేవతల వల్లే ఉందిరని దేవుడికి తెలుసు స్త్రీతో చెప్పినప్పుడు. చూసారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు ఆజ్ఞించాడు. ఆ ఆజ్ఞను ఆదాము మీరలేడు. ఆదాము ఎంత మాత్రం కూడా దేవుని మాటలు తప్పలేడు. కానీ సర్పము హవ్వ దగ్గరతో వచ్చి హవ్వతో మాట్లాడినప్పుడు హవ్వ దాన్ని నమ్మిందా లేదంటే నమ్మింది. నమ్మటం మాత్రమే కాదు, కానీ మీరు చావనే చావరు, దేవుడేం సస్తావని చెప్పాడు, నువ్వేమో. ఈరోజు మనం చూస్తున్నాం, దేవుడు ఇచ్చిన వాక్యము కంటే ఒక బోధకుడు చేసే ప్రసంగాన్ని విని ఒకరిని బోధకుడిని బట్టి మనం ప్రయాణం చేసినట్లయితే ఖచ్చితంగా నీకు కూడా అదే స్థితి వస్తుంది. ఎందుకనంటే దేవుని వాక్యమును కాదని, దేవుని మాటను కాదని పర్వాలేదని ఎంతమంది చెప్పిన, ఎందుకంటే నీకు అనుకూలమైన మాట చెప్పే వరకు కూడా నువ్వు ఆ బోధకుని అడుగుతావు, ఈ బోధకుని అడుగుతావు, ఈ పాస్టర్ని అడుగుతావు, ఆ పాస్టర్ని అడుగుతావు. ఏదో ఒక పాస్టర్ నువ్వు అనుకున్నట్టుగా చెప్తాడు. ఏది నమ్ముతారు? ఆల్రెడీ వాక్యం చెప్పింది. వాక్యం చెప్పిన తర్వాత కూడా నువ్వు పాస్టర్లు వెతుక్కుంటూ, సేవకులు వెతుక్కుంటూ ఎవరు నీకు అనుకూలంగా చెప్తారని. ఇతడు వాక్యం చెప్పడం కరెక్ట్ చెప్పలేదు, ఈ దగ్గరికి ఆయన కరెక్ట్గా చెప్పలేదు, ఈ చెప్పలేదు ఆయన కరెక్ట్గా చెప్పలేదు. అంటే ఇతని మనస్సులో, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఆ మనస్సులో ఏదుందో ఆ మనస్సులో ఉన్న దాన్ని అనుకూలంగా చెప్పే వరకు చాలా మందిని అడుగుతాం. ఎందుకంటే అక్కడ కింద రాయబడింది ఏమని, ఆ చెట్టు ఎలా ఉందంటమా, ఆ పండు తీసుకుని చదువుతున్నారు కదా, ఎలా కనబడుతుంది? ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినేశాడు నా పండు. అంటే లోపల ఏదో ఒక ఇష్టత ఉన్న చెట్టును చూడగానే, ఆ చెట్టును చూస్తే దానికి కొన్ని కొన్ని మంచి ఉన్నాయి కదండి, ఆకర్షించేవి. ఎలా ఉందో ఆ చెట్టు, ఎలా ఉందంటే వృక్షము ఆహారమునకు మంచిదియు,
చూసారా, కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనదై ఉండటం చూచి. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా వాక్యము కంటే ఎంత ఆకర్షణీయంగా కనబడినా, వాక్యము కంటే ఎంత రమ్యముగా కనబడినా, అది ఎంత మంచి ఆహారం మంచిదిగా కనబడినా, కన్నులకు ఎంత ఇంపుగా కనబడినా, అది వాక్యానికి విరోధం అయితే మనం ఆగిపోకూడదండి. మీరు చెప్పాలి, ఆగిపోవాలి. మరి ఆగింది ఆవిడ? అంటే ఆవిడ అలా ఉండాలనుకుంది, అలా దాన్ని అనుభవించాలనుకుంది, లేదా దాన్ని తినాలనుకుంది, దాన్ని తాగితే దాని అంటే దాంట్లో అనేకమైనవి ఉన్నాయి. ఎప్పుడైతే ఆ విధంగా ఆమె తినేసిన తర్వాత తన భర్తకి ఇచ్చిందో, ఇప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి, వారు మంచి చెడ్డలు ఎరిగిన వారైపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? చెట్ల చోటుకి వెళ్ళారండి. ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఆ తోటలో సంచరిస్తున్నారు. దేవునితో ప్రతి సాయంకాలం ఆయనతో సహవాసం కలిగి ఉన్నారు. ప్రతిరోజు ఆరాధన జరుగుతుంది, ప్రతిరోజు మంచి ఫెలోషిప్ ఉంది, మంచి చక్కటి ఐక్యత ఉంది, దేవునితో సహవాసం ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? సాయంకాలం పూట దేవుడైన యెహోవా ఆ తోటలో సంచరిస్తూ ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని. అందుకు ఆదామా తాను దిగంబరమని తెలుసుకుని అంజురపు ఆకులు కుట్టుకుని తనకి కచ్చడము చేసుకునేది. చల్లపూటను అతని భార్య తోటలో సంచరించుచు దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని. ఆదాము పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు. ఇప్పుడు ఏదో ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే, దేవునితో ఉన్నటువంటి ఆ సహవాస బంధము తెగిపోవటమే కాదు, ఆ లోపల ఏమొచ్చింది? దేవుళ్ళగా అవ్వలేదు వాళ్ళకి ఏమొచ్చిందంటే భయం వచ్చింది. చివరికి వాళ్ళు దిగంబరులమని కూడా వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ సొంత ప్రయత్నంతో ఏం చేశారు? వాళ్ళు అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు షేమ్ ఫీల్ అవుతున్నారు. ఇంతకు ముందు ఏం లేదు వాళ్ళకి. ఇప్పుడు మనందరం ఎలా కనబడుతున్నాం అంటే, వస్త్రం ధరించుకున్న వారిగా కనబడుతున్నామా, వస్త్రం లేని వారిగా కనబడుతున్నాం? చూసారండి. అదే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి భూమి మీద మన ఈ గుడారం శిథిలమైపోయి చదువు బైబిల్ చరిత్ర పెట్టుకోవడానికి లేదు, మీకు అర్థలేదు. ఈ గుడారం శిథిలమైనను భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఏ నివాసము? ఈ గుడారము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత. ఒకప్పుడు దేవుడు చేతితో చేయలేదు, ఆ శరీరాన్ని పలుకబడిన మాటతో సృజించాడు. ఆ తర్వాత తన చేతులతో నేల మట్టితో నరుని నిర్మించాడు. అంటే ఇప్పుడు ఆదాము పాపము చేసినప్పుడు ఆ చేతులతో చేయబడింది కాక దేవుని నేనే తీసుకుంటున్నాను. నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకునే వారుగా కనబడదము. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? అదే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు మనం వస్త్రం ధరించుకునే వారంగా ఉన్నామా, దిగంబరులుగా ఉన్నామా? అది ప్రశ్న. అంటే ఇప్పుడు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని చెప్పి వాళ్ళు ఈ కచ్చడాలు కప్పుకున్నారు. అది వాళ్ళ యొక్క సిగ్గుని కప్పింది అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు ఆ చిన్న వస్త్రాలు, ఆ యొక్క ఆకులు కట్టుకున్న స్థితి నుంచి మనం ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు మన షూట్లు వేసుకున్నా, పట్టు చీరలు కట్టుకున్నా, వస్త్రాలు వేసుకున్నా, టైలు కట్టుకున్నా, ఏం కట్టుకున్నా, ఎంత విలువైన బట్టలు కట్టుకున్నా దేనికోసం కట్టుకుంటాం? మన బట్టలండి కోసమే కట్టుకుంటున్నామండి. ఇప్పటికి మనం ఏం కప్పుకుంటున్నామండి? ఎందుకు కప్పుకుంటున్నామండి? దిగంబరులం కాబట్టి.
దిగంబరులం కాబట్టి ఏదో రకంగా మన శరీరాన్ని మనం వస్త్రం అనేది ఏంటి, నువ్వు నీ దిగంబత్వం కనబడుకోకుండా, నీ సిగ్గు కనబడుకోకుండా ధరించుకునేది. ఇప్పుడు ఆ వస్త్రం ఎంతవరకు వెళ్ళిపోయింది? బంగారపు వస్త్రాలు చూసిన డేరా దుబాయ్లో గోల్డ్ చుట్లు. ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారు కదా మనకి ఇండియాలో బాగా ధనవంతులు, రిలయన్స్ వాళ్ళు, ఎవరో తిరుగుతుంటారు కదండి. ఆ కట్టుకునే బట్టలు దేని కట్టుకుంటుంది ఆవిడ? అన్ని వజ్రాలు పొదిగిన బట్టలు, బంగారం బట్టలు. అంటే ఇప్పుడు ఎంత కాస్ట్లీ బట్టలు కట్టుకుంటే, ఎంత విలువైన బట్టలు కట్టుకుంటే, ఎంత బంగారం పొదిగిన వస్త్రాలు కట్టుకుంటే వాడు భూమి మీద అంతా డబ్బున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు. ఎందుకంటే అది ఎందుకు కట్టుకుంటారంటే వాళ్ళకు ఉన్నది చూపించడానికి మాత్రమే. వారు కట్టుకోదంటారండి. బైబిల్ చెప్తుంది, వెలగల వస్త్రములతోనైనను. అంటే కాస్ట్లీ, బాగా కాస్ట్లీ, ఇంకా కాస్ట్లీ, ఇంకా కాస్ట్లీ, ఇంకా ఖరీదు, ఇంకా ఖరీదు, ఇంకా ఖరీదు. పోటీతత్వం పెరిగిపోయిన బట్టలు. నక్క ఏదో చూసి వాత వేసుకున్నాడు, పుల్లు చూసి నక్క వాతలు వేసుకున్నట్లుగా ఓ సినిమా తార ఏ డ్రెస్ వేసిందో, ఓ సీరియల్ తార ఏ డ్రెస్ వేసిందో, లేకపోతే అంబానీ భార్య ఏ డ్రెస్ వేసిందో, అదేనా మన కాపీ. షారా ఏం కట్టుకుంది, వెబకాయ ఏం కట్టుకుంది, ఇస్కిలా ఏం కట్టుకుంది, ఎవరన్నా ఆలోచించాలండి. అంటే మా సంఘంలో ఏంటంటే కొంచెం మాట్లాడాలి, కొంచెం దానికి ఇప్పుడు రియాక్షన్ ఉండాలి. యేసుప్రభు ఏం మాట్లాడినా వాళ్ళ నుంచి రియాక్షన్ ఉంది. ఎలాంటి రియాక్షన్ అంటే పళ్ళు కొడుకానంట, రాళ్ళు ఎత్తాడంట. ఎందుకంటే ఆయన ప్రతి మాట వాళ్ళకి గాయపరిచేదిగా ఉంది. ఇప్పుడు నా మాటలు మంచిగా ఉంటాయని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఈ దేవుని మాటలు కాబట్టి. ఈ రోజుకి మనం బట్టలు కట్టుకుని దేని కోసం అని అంటే మన హోదాన్ని చూపించడానికి కాదు, మన ఐశ్వర్యాన్ని చూపించడానికి కాదు, మన యొక్క గొప్పతనాన్ని చూపించడానికి కాదు, కేవలం సిగ్గు కప్పుకోవడానికి మాత్రమే బట్టలు. ఎందుకంటే యేసు ప్రభుకి బట్ట చుట్టి పెట్టారు లోపల సమాధిలో. ఆయన బట్ట ఇంటికి వెళ్ళాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? వదిలిపెట్టి వెళ్ళాడా, పట్టుకెళ్ళిపోయాడా? ఓకే, ఒక ఎత్తబాటు అనేది జరిగితే, ఒక రాకడ అనేది జరిగితే బట్టలతో వెళ్ళిపోతామా, బట్టలు వదిలిపెట్టి వెళ్తామా? చెప్పండి, చూస్తున్నారు కదా వీడియోస్, అప్పుడప్పుడు చూస్తున్నారు కదా. రాష్ట్రంగా బట్టలు అక్కడ వదిలిపెడుతున్నాడా? అక్కడ పిలిపిడి మీద ఊడిపోతాయి. ఎందుకు ఊడిపోతున్నాయి? క్షయత అక్షతను ధరిస్తుంది, మర్చత అమర్చతను ధరిస్తుంది, జీవము మరణము రింగులేయబడుతుంది. అంటే ఈ భూమి మీద ఈ శరీరం పాప శరీరం, పాప శరీరాకారం. ఇందులో ఎమోషన్స్ ఉన్నాయి, ఇందులో భావోద్రేకాలు ఉన్నాయి. ఒక స్త్రీని చూడగానే ఒక పురుషుల్లో భావోద్రేకం, ఒక పురుషుని చూడగానే ఆ స్త్రీలో ఒక భావోద్రేకం. ఎందుకంటే మన అవయవ నిర్మాణము ఒక విధంగా మరి ఒకప్పుడు దేవుడు చేసినటువంటి విధానం వేరు. తర్వాత మన యొక్క రూపం ఏమైపోయిందంటే మట్టి శరీరంలోకి వచ్చిన తర్వాత మహిమను పోగొట్టుకున్న తర్వాత, అందుకే మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో ఆదాము ఏం పోగొట్టుకున్నాడంటే హక్కు పత్రాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన అన్నాడు, ఈ సమస్తమును ఏలు, ఈ సమస్తాన్ని నీ చేతి కింద పెడుతున్నాను, ఇదంతటికి నువ్వేమై ఉన్నావంటే ఏలువాడిగా ఉన్నావు, అధికారిగా ఉన్నావు. సింహం ఆదాము దగ్గరికి వచ్చింది, ప్రతి పులి ఆదాము దగ్గరికి వచ్చింది, ప్రతి జంతువు ఆదాముతోటే ఉంది. ఏ జంతువు ఆదాముకి కీడు చేయలేదు. అందుకే యెషయా గ్రంథం 11వ అధ్యాయం తీసుకున్నా, యెషయా గ్రంథం 61వ అధ్యాయం తీసుకున్నా, అందులో ఏం కనబడుతుందంటే 1000 ఏళ్ల పరిపాలన గురించి కనబడుతుంది, ఆ మిలీనియం గురించి కనబడుతుంది. అంటే ఈరోజు మనిషి పాపం చేస్తే ప్రతి భూజంతువు నీకు విరోధం అయిపోయింది. తేనెటీగ వస్తే నీవు ఇంట్లో ఉంటావా? బెంబెలెత్తిపోతాం కదా తేనెటీగ ఇంట్లోకి వస్తే. కనీసం ఒక దోమ వస్తే, ఎంత శరీరం ఉంది, ఎంత ఒళ్ళు ఉంది కదండి, ఆ దోమకు అంత భయపడిపోవడం ఏంటండి? భయపడమండి. ఎందుకంటే మహా గొప్ప ధనవాడు ఎవరు ఆయన పేరు ప్రపంచం చేయించే నెపోలియనా? దేవి చచ్చిపోయాడైనా
మలేరియా అయింది, దైవం చచ్చిపోయాడు. ఒక దోమ కాటుకి ఆయన చచ్చిపోయాడు. అంటే నీ జీవం ఏ పాటి? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే తన ప్రాణానికి ప్రతిగా వాడు ఏం ఇవ్వగలడు? ఆ ధనవంతుడు అడిగాడు యేసు ప్రభు, నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు, నీకు పరలోకంలో నిత్యజీవం కలుగుతా అన్నాడు. భూమి మీద డబ్బు ఎక్కువయ్యిందా? దేవుడు ఎక్కువయ్యాడా? ఏం ఆజ్ఞలు పాటించాడు ఆయన? 10 ఆజ్ఞలు తూచా తప్పక ఒకడు బాలేమును అనుసరించాడు. ఏం ఆజ్ఞలని అడిగాడు కదా యేసుప్రభు. యేసుప్రభు నోరారా చెప్పించుకున్నాడు ఆ కుర్రోడు. ఆ యవనస్తుడు నోరారా చెప్పించుకుని, ఇదిగో తల్లిదండ్రులు సన్మానించు, నలహత్య చేయదు, హెచ్చరించు, దమ్మించదు, అవన్నీ చెప్పారు. ఆయన ఏమన్నాడు? ఇవన్నీ బాల్యమునుండే. అయితే యేసు ఆ యవనస్తుని చూడగానే చాలా ఇష్టం పుట్టిందంటే, అయితే అతన్ని ప్రేమించి, నీకొక్కటి కొదువుగా ఉన్నాను, అన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, ఆస్తులు అన్నీ ఉన్నాయి, పైగా ఆయన భక్తిహీనుడా? అనిల్ అంబానీ లాంటి అడిగిన అర్థమవుతుంది కదా? కాదు కదా, మరి ఎక్కడికి వెళ్ళాడు? అందుకే అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కంటే సూది గంజములు ఒంటి దూరడం. అంటే నేను దుబాయ్ వచ్చానండి. నేను ఇంటికాడు ఉంటే నాకు 10 రూపాయలు ఇస్తే 1 రూపాయి దేవునికి, 1 రూపాయి సేవకి ఇస్తానండి. అంటే నాకు 8 రూపాయలు నేను ఉంచుకుంటాను, 1 రూపాయి దశమ భాగం ఇస్తాను. 10 రూపాయలు అంటే రూపాయి కదా దశమ భాగం. రూపాయి దశమ భాగం ఇస్తాను, 1 రూపాయి సేవ కోసం పక్కకెట్టి ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు, లేదంటే ఎవరైనా అక్కరాలు ఉన్నప్పుడు అవి పంచుతారు. 100లో కావచ్చు, 1000లో కావచ్చు, 10,000లో కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు. అయితే ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, దశమ భాగం తీయడం మర్చిపోయింది. అసలు ఎలా తీయాలో తెలియట్లేదు. ఎంత వస్తుంది తెలియదు, ఎంత కష్టపడేస్తున్నాను తెలియట్లేదు. లోపల భయం. ఎందుకంటే ఎప్పుడు వచ్చినప్పుడే దశమ భాగం దేవునికి ఇచ్చేయాలి. ఆ భక్తి చేద్దాం అంటున్నారు, చేయట్లేదు అంటారా? చేద్దాం చెప్పండి. ఎవడో దశమ భాగం అవ్వట్లేదండి. దశమ భాగం నీ సొమ్ము కాదు, అసలు నీకు సంబంధమే లేదు. నువ్వు దాని మీద కమెంట్ చేసే అవకాశమే నీకు లేదు. దశమ భాగం మీద ఎవరికి హక్కు లేదండి. దశమ భాగము కంటే నువ్వు ఏదైనా దేవుని సేవ కోసం ఇస్తే అది నువ్వు ఇచ్చింది. కొంతమంది సరే అది విమర్శించినట్టు, మళ్ళీ విమర్శించకూడదు అన్నారు, కానీ నేను విమర్శించను. సో ఖచ్చితంగా ఆ ధనవంతుడు అన్ని ఆజ్ఞలు పాటించాడు లేదండి? పాటించాడు. చెప్పండి. మరి ఒకటి కొద్దుగా ఉందన్నాడు కదా. కొద్దుగా అంటే అర్థాలు 1 కోటి రూపాయలు వాడేవాడు పడేస్తాడు. అదేనండి. ఇప్పుడు పరలోకం వెళ్తాను 10 కోట్లు అయితే చంద్రమండలానికి వెళ్ళినంత ఈజీ అనుకోండి. ఒకవేళ 10 కోట్లు అలా ఇస్తున్నారు అంతే. అంబానీకి అంటాడు 1 కోటి వేస్తాడు అవసరం అయితే. మరి పరలోకం ఏమైనా కొనుక్కునేదా? ఏమిటి కొనుక్కోవాలి మనమే దేవునికి ఇచ్చేసుకోవాలి. అంతకు మించి పరలోకానికి వెళ్ళే మార్గం లేదండి. ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత చర్చిలు కట్టించినా, ఎన్ని మందిరాలు కట్టించినా, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, నిన్ను దేవునికి అప్పగించుకొని, నీ జీవితంలో క్రీస్తు యొక్క వాక్య మార్గంలో నువ్వు నడవకోకుండా, నీకు ఇష్టమైన బోధకులు, నీకు అనుకూలమైన బోధకులు, పర్వాలేదు అని చెప్పే బోధకుల కొరకు ఎదురు చూడొద్దు. వాడేవాడు, ఈడేవాడు, నేనేవాడునండి పర్వాలేదు అంటానికి. నేను దేవుడి కంటే ఎక్కువ అండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, వారి స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు, అనుకూలమైన బోధకులు నువ్వు దేవుడు పంపాలా, నీకు దేవునికి అనుకూలమైన సేవకుని దేవునికి పంపాలా, నీకు అనుకూలమైన సేవకుని నువ్వు పెట్టుకుంటావా? నేను ఎక్కడికి వెళ్ళినా మంచిగా చెప్పాను వాక్యం, అందరు ఇష్టపడ్డారు.
కానీ అలా జీవించలేకపోతున్నాం, అలా బ్రతకలేకపోతున్నాం, అలా బ్రతికితే బాగుంటుందని ఆశపడతారు పడరండి. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నా నా చేయి పట్టుకో నా రక్షణ. ఆశ ఉంది, అందరికి ఆశ ఉంది ఎలా బతకాలని, ఖచ్చితంగా బతకాలని, నెక్కల్స్గా బతకాలని. కానీ ఎందుకు మన వల్ల? అందుకే ఆ శిష్యులు అడిగారు, ఎలాగైతే ఎవడు దేవుని రాజ్యం చేస్తాడన్నాడు అనేసారండి. అప్పుడు అన్నాడు యేసు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యమే. ఎప్పుడు దేవునికి సమస్తం సాధ్యం అంటే ఆ దేవుడు నీలోకి వచ్చినప్పుడు, ఆ దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు. ఏది మానుకోలేకపోతున్నావో, ఏది చేయకుండా ఉండలేకపోతున్నావో, ఏది ఆశించుకోకుండా ఉండలేకపోతున్నావో, ఏదైతే దేవునికి వ్యతిరేకం ఉందో, క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ నీకు వచ్చి వాక్యం అందరికీ తెలిసింది. నేను బోధిస్తాను, అందరూ కూడా బోధిస్తాను. ఈరోజు వాక్యం బోధించడం ఒక బైబిల్ కాలేజీకో లేదా ఒక 10,000 ట్రైనింగ్కో వెళ్తే ఎవడైనా బోధించగలరు. కానీ ఒక పాట ఉంది, ఆ పాట ఏంటంటే, గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకున కదే విలువ. అంతేనండి. పై పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం ప్రభువు చూచును. నీవే సువార్తగా జీవించు క్రైస్తవ, నీవే సువార్తగా జీవించు క్రైస్తవ. బోధే బ్రతుకైతే బ్రతుకు బోధ కాదా, బోధే బ్రతుకైతే బ్రతుకు బోధ కాదా. అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు బైబిల్ ప్రకారంగా ఈరోజు బోధించడం ఈజీ అండి, కానీ జీవించడం చాలా కష్టం. చెప్పడం ఈజీ కాబట్టి అందరూ చెప్పేస్తారు. ప్రభురాత్రి భోజనం తీసుకోవాలంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ లేకుండా ప్రభురాత్రి భోజనం ముట్టుకోవచ్చా? ఒక క్యారెక్టర్ లేకోకుండా, ఒక సాక్ష్యము లేకోకుండా, ఒక పరిశుద్ధత లేకుండా, ఎంత టీవీ పెట్టుకుని సినిమాలు చూస్తూ సీరియల్ చూస్తూ ప్రభురాత్రి భోజనం ఎలా చేయాలి? వేయకూడదు కూడా. అలా అయితే ఎవరు తీసుకుంటారు అబ్బాయి? తీసుకోవాలి, తీసుకోకుండా ఉండకూడదు, తీసుకోవాలి. తీసుకోవద్దండి, తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోవాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి, పాపం గురించి పశ్చాత్తాపం పడాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధ సహవాసం కలిగి ఉండాలి. కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి వచనం అనుసరించాలి. ఏమైపోయిందంటే క్రైస్తవులకి అది ఒక మతంలాగా చదువుకోవటము, చెప్పుకోవటము, క్రైస్తవులు మనం చూపించుకోవటం, ఇది క్రైస్తవ్యం అయిపోయింది. సరే, ఆదాము ఏమైపోయింది? ఇప్పుడు ఆయన ఏమైపోయాడు అండి? వస్త్రం పోగొట్టుకున్నాడు. ఏదో వస్త్రం పోగొట్టుకున్నాడు అతను, వస్త్రం పోగొట్టుకున్నాడు అతను. ఏ వస్త్రం పోగొట్టుకున్నాడు ఆయన? నిత్య జీవం అనే వస్త్రం పోగొట్టుకున్నాడు. రక్షణ, అక్కడ రక్షణ అవసరం లేదు. ఎందుకంటే రక్షణ ఎందుకు? అక్కడ పాపం అనేది లేనప్పుడు రక్షణ ఎందుకు? నిత్య జీవం, నిత్య జీవం అనే వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. అది తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయింది? తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది నిత్య జీవం. అందుకే ఆ నిత్య జీవాన్ని దేవుడు ఇచ్చి పంపించాడు. కానీ ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో చూసారా, ఒక పక్క దేవుడు ఒక పక్క నిలబడ్డాడు, తన భార్య ఒక పక్క నిలబడింది. ఇప్పుడు దేవుడు నేను కావాలో మీ భార్య కావాలో చూసుకో అన్నాడు. ఆదాము ఎవరు కావాలన్నాడు? దేవుడు కావాలన్నాడు, భార్య కావాలన్నాడు? అబ్బాయి ఒకరోజు ఎదురవుతుంది మనకి. భార్య కావాలా, నీకు దేవుడు కావాలంటే ఆదాము ఎవరు కావాలన్నాడు? ఆదాము తన భార్య కోసం నిత్య జీవాన్ని పోగొట్టుకుని అతడు కూడా మురికివాడయ్యాడు, అతడు కూడా పాపి అయ్యాడు, అతడు కూడా మరణానికి అయ్యాడు.
అయితే ఆదాము ఒక ఛాయ మాత్రమే. మనందరి రక్షణ ప్రణాళికైనా ఛాయ, ఒక నీడ, లేదా ఒక ఏమంటారు షాడో, ఒక నీడ. కానీ నిజమైన దేవుడి కుమారుడు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే హవ్వలాగా మనం కూడా త్రోవ తప్పిపోయిన వాళ్ళు, క్రీస్తు నుంచి వేరైపోయిన వాళ్ళు. ఆదాము అవ్వ కోసము ఎలా అయితే గాఢ నిద్రలో నుండి ఆదాము అవ్వను పొందుకున్నాడో, క్రీస్తు కలువరి సిలువలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయన లోనుడి తీయబడిందే సంఘం అయి ఉన్నది. అదే క్రీస్తు సంఘం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదండి, అది క్రీస్తు యొక్క సంఘం. అది యేసుక్రీస్తు యొక్క భార్య, అది యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె. కలువరి సిలువలో గాఢ నిద్ర యేసు పొందినప్పుడు ఆయన ప్రక్కలోంచి తీయబడిందే సంఘం అండి. ఆ సంఘము ఆయన ఎదుట పవిత్రురాలను, పవిత్రమైన కన్యకగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని. ఎందుకంటే ఆ యొక్క 2వ కొరింథీ పత్రిక అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, 2వ కొరింథీ పత్రిక, అది బహుశా 12వ అధ్యాయం అనుకుంటానండి, ఒకసారి చదవండి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చింది. క్షమించు, 11వ అధ్యాయం అమ్మ. నేను కొంచెం అవివేకంగా మాట్లాడినను మీరు సహింపవలనని. ఎలాంటి మాటలయ్యి? అవివేక మాటలు అంటే ఏంటి? వివేకంగా ఎవడో ఎలా మాట్లాడతాడా? మాట్లాడు. కొంచెం ఇది ఉన్నవాడు ఎవరు కూడా ఎలా మాట్లాడతాడు. అయితే ఇప్పుడు పౌలు ఎలా మాట్లాడుతున్నాడంటే అవివేకంగా మాట్లాడుతున్నాడు. వివేకంగా మాట్లాడట్లేదు, తెలుగు అంటే స్మూత్గా మాట్లాడట్లేదు. కొంచెం నేను అవివేకంగా మాట్లాడినాను, మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మును ప్రదానము అని. ఇప్పుడు ప్రదానం చేశాడు అని అంటే దాని అర్థం ఏంటి? ఎలాంటి కన్యకగానండి? పవిత్రురాలైన కన్యక మిమ్మల్ని నేను ప్రదానం చేశాను అంటే ఇప్పుడు ప్రదానం తర్వాత ఏం జరుగుతుందండి? పెళ్లి జరుగుతుంది. ఓకేనా? పెళ్లి జరుగుతుంది. అయితే పెళ్లి జరగకముందు ఏదో జరిగింది అక్కడ. ఏం జరిగింది అక్కడ? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోదురేమోనని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చినవాడు ఎవడైనా మేము మీకు ప్రకటింపని మరి యొక్క యేసును మీకు ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మ మీరు పొందినను చూడండి, మీరు అంగీకరించారు ఒక సువార్త. అది కాకుండా పై మాటలు 2 మాటలు ఏంటమ్మా? మరి యొక్క యేసు ఒకటి, మరొక ఆత్మ, మరొక సువార్త. అంటే యేసు క్రీస్తు సిలువలో మరణించి పరిశుద్ధాత్మగా దిగివచ్చి అపోస్తులకే దేవుడు ఆత్మ కుమ్మరించిన తర్వాత వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు పట్టబడ్డాడు దేవుని చేత. దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. అన్యజనులకి ప్రవక్తగా అపోస్తులుగా దేవుడు అతను ఎన్నుకున్నాడు. అయితే ఇక్కడ మరొక యేసు, మరొక ఆత్మ, మరొక సువార్త. అంటే పౌలు జీవిస్తున్న కాలంలోనే మరొక యేసును ప్రకటించారు, మరొక ఆత్మను గురించి వాళ్ళు ప్రకటించారు, మరొక సువార్త ప్రకటించారు. అందుకే పౌలు గలతీయులతో అంటాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంతో త్వరగా తిరిగిపడి చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అది మరొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి
కలవరపరచువారు కొందరు. చదవట్లేదు ఎవరు? మీలో ప్రతి ఒక్కరు 126 వచ్చిన చదువుతున్నాను నేను. క్రీస్తు కృపను బట్టి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి విడిచి భిన్నమైన స్వార్థ తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోతుంది చూడగా నాకు నాకు ఆశ్చర్యమగుచుంది. అది మరి యొక్క సువార్త కాదు గాని, అది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను క్రీస్తు చెప్పగోరి సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను. ఇప్పుడు ఒకటి బోధించామండి, అపోస్తులు ఒకటి బోధించారండి. కొంతకాలానికి ఒరి బాబు మేము బోధించింది కరెక్ట్ కాదు బాబు, అది కరెక్ట్ కాదు బాబు, ఇది కరెక్ట్, అసలు మేము అలా అనుకోలేదు, మేము అలా చెప్పలేదు. ఎందుకంటే సంఘాలు ఎలా పతనమైపోతున్నాయంటే ఒకప్పుడు స్ట్రాంగ్గా నిలబడిన సంఘాలు ఆ తరువాత ఏం చేస్తారంటే వారి సువార్త విధానం మార్చుకున్నారు. ఎందుకంటే ప్రజల కోసం, జనాల యొక్క గ్యాదరింగ్ కోసం. ఎందుకంటే మరొక సువార్త చేస్తున్నారు. ఒక సువార్త ప్రకటించబడింది, ఒక ఆత్మ అంగీకరించబడింది, ఒక యేసును ప్రకటించారు వాళ్ళు. ఒక మరల మేము మీకు ప్రకటించినను మరొక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన మరి ఒక దూత అయినను ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం మనం ఖచ్చితంగా నమ్మాలి. ఏంటంటే బైబిల్లోది కాక ఇంకేది నమ్మకూడదండి. ఏది నమ్మకూడదు. ఆయన ఎలా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు, ఆయన ఎలా చెప్పాడు, ఆయన ఎలా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు. ఎవరు ఎలా చెప్పినా ఆ బెరయ పట్టణస్తుల వల్లే ఆ లేఖనాలని అలా ఉండవలేవని అన్నాడు. లేఖనాలను పరిశోధించండి, అవి నన్ను గురించి లేఖనాలు పరిశోధన, నిత్య లేఖనాలు నిత్య జీవంలో మీరు ఆలోచిస్తున్నారు. మీరు లేఖనాలు పరిశోధించండి, అవి నన్ను గురించి. ఈరోజు వాక్యం వింటే బైబిల్ తెరిచే వాళ్ళు ఎంతమంది, బైబిల్ చూసేవాళ్ళు ఎంతమంది, ప్రతి దినము బైబిల్ చదివేవాళ్ళు ఎంతమంది. ఏ బోధకుడు చెప్పినా బైబిల్లో చూడగలుగుతున్నారా, చెప్పింది నమ్ముతున్నారా? చదువు రానోళ్ళు అంటే పోనవండి, దేవుడికి వాళ్ళకి వివేకం ఇస్తాడు దేవుడు. వాళ్ళకు దేవుని ఆత్మ అభిషేకం ఉంటుంది, వాళ్ళకి పట్టేస్తారు. మీ చదువుకున్న వాడు కంటే చదువు రాకుండా పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు ఇక్కడ నిలబడి ఏం బోధిస్తున్నాడు వాడు పట్టేస్తాడు. కరెక్ట్ కదా ఆ ఆత్మ, వాడు ప్రకటించింది కరెక్ట్. ఎందుకంటే వాడిలో ఆత్మ ఉంది, నీకేముంది? జ్ఞానం ఉంది. ఏముందండి? జ్ఞానం కాదు మీకు కావాల్సింది, ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. ఎందుకంటే పౌలు అంటాడు జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన వాటితో సరిచూచుచు. అందుకే బైబిల్ అన్నాం దేవుని సంగతులు దేవుని ఆత్మ గల వారికే కానీ మరి ఎవరికనే. ఒక మనిషిని ఆత్మ ఆ మనుషునికే చెబుతుంది, కానీ దేవుని ఆత్మ గల వారికే తెలుస్తుంది. ఎందుకంటే వాక్యం అనేది అక్షరం కాదండి, వాక్యం అనేది ఆత్మయు జీవమునైనది. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథంలో త్రాగుడు తాగవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగువాన్ని దేన్ని ఆశించకు చదువుతాం. కానీ లోపల ఏం లేదు, మన లోపల ఆత్మ అనే జీవం లేదు. ఆత్మ అనే జీవం మనలో ఉంటే మందు ముట్టుకోలేదు, సిగరెట్ కాల్చలేదు, మరి ఏం చేయాలండి? అందుకే సిలువ దగ్గరికి రావాలి. సిలువ ఒక్కటే నీ జీవితాన్ని మార్చగలిగేది. ప్రతి పాపి, అందుకంటే బూదిగంత నివాసులారా నా వైపు చూసి ఆయన భూమికి ఆకాశానికి ప్రభు అయిన దేవుడు ఇక్కడ భూమి మీద చోట్లేదు అన్నాడు, పరలోకాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన చనిపోవడానికి భూమి మీద స్థలం లేదు. భూమికి ఆకాశానికి, ఆకాశానికి భూమికి మధ్య. ఎందుకంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి. ఆయన తలవాల్చుడుకైనా మనిషి కుమార్ తలవాల్చుడు కూడా ఎవరు ఇవ్వలేదండి. అందుకే ఆ యాయూరు కుమార్ చచ్చిపోయినప్పుడు అక్కడ అందరూ ఏడుతుంటే ఆయన ఏమన్నాడు? వెళ్ళి స్థలం ఏంటి అన్నాడు. నవ్వాడు పిచ్చోడు, చచ్చిపోయిన పిల్లల దగ్గరకు వచ్చాడు వీడు. వాళ్ళందరినీ బయట పంపని చెప్పమన్నాడు ఆయన. అంతేనండి. అవిశ్వాసులు వాక్యాన్ని నమ్మను అక్కడ ఉంటే దేవుడి కార్యాలు ఏమి జరగవండి. వాళ్ళందరినీ బయట పంపించు. ఒక్క పేతుని యోహాను మాత్రం లోపలికి తీసుకుని వెళ్ళి తల్లి దిక్కుమి అని చిన్నదానం లేమ్మనగానే ఆమె వేసి కూర్చోండి, ఆవిడకి ఆహారం పెట్టండి అన్నాడు ఆయన.
యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము. నేను క్రీస్తు సంఘానికి వెళ్ళాను అనుకోండి, చప్పట్లు కొట్టకూడదు, వాయిద్యాలు వాయించకూడదు అంటారు. వాళ్ళు మాత్రం సినిమా పాటలు బాగా పాడతారు. వాళ్ళు పాడే పాటలన్నీ సినిమాలు ఉంటాయి. ఇంకో చోటకి వెళ్ళాను అనుకోండి, అంటే ఎలా ఉంటుందంటే ఒక సంఘానికి వెళ్ళగా ఒక డాక్టరింగ్, ఒక సంఘానికి వెళ్ళగానే ఒక డాక్టరింగ్, ఒక సంఘానికి వెళ్ళగా ఒక డాక్టరింగ్, ఒక సిద్ధాంతం. అయితే బైబిల్ చెప్తుంది నువ్వు అనుసరిస్తున్న నిజమే, కరెక్టే, వాళ్ళు అనుసరిస్తున్న కూడా కరెక్టే, కానీ అవన్నిటిని సమకూర్చి ఎక్కడ పెట్టాలి? వాక్యంలో పెట్టి ఏది సరైనదో దాన్ని మనం మీది మీకు రైట్, నాది నాకు రైట్, ఆయనకి రైట్, ఆయనకి రైట్. కానీ ఏది రైటు? వాక్యం. మేము పెంతుకొస్తున్నాం అనుకోండి, పెంతుకోస్ సిద్ధాంతం చెప్తాను, లోదరాన సిద్ధాంతం చెప్తాను, బాప్టిస్ట్ సిద్ధాంతం, సెవెంత్ అయితే సెవెంత్ సిద్ధాంతం, యేసునామం అయితే యేసు సిద్ధాంతం, క్రీస్తు అయితే క్రీస్తు సిద్ధాంతం, యెహోవా సాక్షాత్ యెహోవా సిద్ధాంతం. మరి ఏ సిద్ధాంతం? మార్మోన్ అయితే మార్మోన్ సిద్ధాంతం. అయితే పిల్లల సిద్ధాంతాలని గోడలు, సిద్ధాంతాలనే ప్రాకారాలు నిన్ను క్రీస్తుని స్వేచ్ఛగా ఆరాధించలేక నేను బంధిస్తున్నాయి. కాబట్టి దేవుడు వాక్యం చేసిన ఆత్మతోను సత్యముతోను. ఇప్పుడు సమస్య నేను ముగించేస్తున్నాను, ఫైనల్కి వచ్చాను. నలుడు ఒంటరిగా ఉండుట సరే, సాటి సహాయం ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారండి? వాక్యాన్ని మీరారు, దిగంబరులను తెలుసుకున్నారు, దేవుడు వచ్చాడు, వాళ్ళు దాక్కున్న తర్వాత దేవుడు ఎవరిని అడిగాడు? మొట్టమొదట ఆదాముని అడిగాడు. ఆదామా, నేను తినవద్దని చెప్పిన వృక్షఫలం తింటివా అన్నాడు. అన్నాడండి? స్ట్రైట్ గా సమాధానం చెప్పాడు. నీవు నాకు ఇచ్చిటో నాతో ఉండుటకి ఇచ్చిన ఆ స్త్రీయే తిని నాకు ఇచ్చింది అన్నాడు. ఒకరిని మళ్ళీ ఆవిడని అడిగాడు. ఆవిడంది, ప్రభు నాకేమీ తెలియదు, ఆ దుర్మార్గుడు చేసేది పని. ఆజ్ఞించిన సర్పానిక ఈవిగా. ఇప్పుడు నువ్వు ఎవరి మీద పెడదామనుకున్నావు? సాకు తీర్పు తిన్నాను దేవుని దగ్గర నిలబడి, ప్రభు శాంతిశేఖర్ గారు నన్ను అలా చేశారు, జేమ్స్ గారు నన్ను అలా చేశారు, రక్కం రాజు గారు అలా చేశారు నన్ను. రక్కం రాజు గారు నీ రక్షకుడు కాదు, శాంతిశేఖర్ గారు నీ రక్షకుడు కాదు, జేమ్స్ గారు నీ రక్షకుడు కాదు. నీ రక్షకుడు యేసుక్రీస్తు. నీకు ఒక ప్రాణం పెట్టిన వాడు యేసుక్రీస్తు. నీకు ఒక నిత్య జీవం ఇచ్చిన వాడు యేసుక్రీస్తు. నిజమేనా కదా? లేదు సార్, మా పాస్టర్ గారి దగ్గర చాలాసార్లు అడిగానండి. ఆయన అన్నాడు, ఎన్నో చెప్తారా, మన సంఘమే ముఖ్యంరా, మన సిద్ధాంతమే ముఖ్యంరా అన్నాడు. పాపం ఈ అమ్మాయికి ఏం చేశాడు? మా పాస్టర్ గారి కంటే పెద్ద పాస్టర్ గారికి ఎవరో, మా పాస్టర్ గారు చెప్పిందే మా సంఘమే కరెక్ట్ అన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? అంటే బాధపడకండి, నేను జోక్ చేయడానికి చెప్పట్లేదు. ఎందుకంటే చెప్తున్నట్టుగా వారు మోషే పీఠ ముందు కూర్చుండు వారు కనుక వారు మీతో చెప్పినది ఎలా మీరు చేయండి, అయినను వారి క్రియ చొప్పున మీరు చెయ్యొద్దు. వారు చెప్పుదురే కానీ తెలుసు మనందరికి అక్షరం, మన వాక్యం తెలుసు, చెయ్యి. ఎందుకంటే ఈరోజు బోధించే బోధకులే కరెక్ట్గా లేరు. సంఘము, క్రైస్తవ సంఘము హీనమైన స్థితికి వెళ్ళిపోవటానికి, లౌకిక కాలంలో సంఘము దిగంబరత్వంగా ఉండటానికి పరిశుద్ధాత్మ గురించిన కార్యాలు లేవండి. మారు మనసు పొందాలి. కొంతమంది అంటారు రక్షణ తీసుకున్నాను అంటారు. ఏంటి రక్షణ అంటే? బాప్తిస్మా? లేదండి. రక్షణ బాప్తిసం రక్షణ కాదండి. బాప్తిసం రక్షణ కాదండి. క్రీస్తు యొక్క రక్షణ ప్రణాళికలో అది ఒకటి. ఇప్పుడు సోదరులు పిలికి బాప్తిసం తీసుకుని ఎవరు కూడా బలవంతం చేస్తారు. ఎందుకంటే నేను రక్షణ పొందాలి, నేను బాప్తిసం పొందాలి. లేదు మా నాన్నగారు తీసుకోమన్నారు, మా అమ్మ తీసుకోమంది, మా ఆవిడ తీసుకోమంటుంది, లేదా మా ఆయన తీసుకోమంటున్నాడు. తీసుకోమంటారు. ఎందుకంటే కనీసం అలా తీసుకున్నా భయపడతావేమో అని. కనీసం అక్కడి నుంచి నువ్వేమంటావు వాళ్ళని, ఎలా బాప్తిసం పొందావు వాడు అంటాడు, నాన్న నువ్వే కదా ఇప్పించావు నా అండవు అంటాడా? అండ ఏమంటాడు? నేను పొందుతానా నాన్న, నేను కావాలని తీసుకున్నానా అంటాడు. అంటాడు, గ్యారెంటీ అంటాడు. ఎందుకంటే ఈరోజు బాప్తిసాలు కూడా అయిపోయింది. ఎక్కువ మంది కనబడితే అయితే యేసుప్రభు ముందే చెప్పాడు, చిన్న మంద ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో
అంటే 1000 మంది కూడుకున్న 2-3 కూడి ఏకీభవించడం కష్టమండి. ఆ రోజు వాళ్ళు ఏకమనసుతో మొరపెట్టారు కాబట్టి భూమి కంపించింది, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నిజంగా తమ జీవితాలు సమర్పించుకున్నారు. వాళ్ళు ప్రతి లోక కార్యం నుంచి వాళ్ళు వేరైపోయారు. అయితే సర్పంతో దేవుడు అంటున్నాడు, నీవు ఇది చేసినందున నీవు ఇది చేసినందున భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడిన దానివై, నీ కడుపుతో ప్రాకుచు, నువ్వు బ్రతుకు దినములను మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? సర్పం వింటుందా అంటున్నారా? సర్పం వింటుందా లేదా? మాట్లాడిందంటే వింటుందా విందా? మాట్లాడింది కూడా వింటుంది కూడా. విన్నది. నీ సంతానమునకును. నీ సంతానం అనేది ఎవరు? స్త్రీ సంతానం అనేది ఎవరు? నీ సంతానం అంటే ఎవరు? స్త్రీ సంతానం అంటే ఎవరు అని అంటే ఒక అబద్ధానికి జన్మించిన వాడు. వాడు అబద్ధములకు జనకుడు. వాడు అబద్ధం ఆడినప్పుడల్లా వాడు స్వభావం అనుసరించే వాడు మాట్లాడతాడు. ఎందుకంటే వాడు నరహంతకుడు. ఏమనుందండి బైబిల్లో? వాడు నరహంతకుడు. వాడి క్రియలు చెడ్డవయో, వాడి తమ్ముడి క్రియలు మంచివి కనుక వాడు తన తమ్ముడిని ఎవరు? కయ్యను దుష్టుని సంబంధం. వాడి సంతానం దుష్ట సంతానం. వాడి వంశావళి ఆదాము వంశావళిలో రాయబడలేదు. కారణం ఏంటి తెలుసా? వాడి ప్రారంభమే నరహంతకుడు. కానీ హేబేలు గొర్రెల కాపరి. గొర్రెలు తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో బలిపీఠం మీద దేవుని యొక్క సన్నిధిలో అతడు ఏమర్పించాడంటే గొర్రె పిల్లని అర్పించాడు. ఎందుకంటే ఆదాము హవ్వల సిగ్గు కప్పటానికి దేవుడు అంజూర పాకులు కచ్చడాలో ఒప్పుకోలేదండి. ఒక గొర్రెను చంపి రక్తము కాలుచున్న గొర్రె చర్మాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు సిగ్గు కప్పాడండి. అంటే అప్పటి నుండి క్రీస్తు కలువరి శిలువలో మరణించేంత వరకు ఆ పాత నిబంధన అంతా కూడా గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తము చేత మైలుపడిన వారి మీద ఆవుకూడదా చల్లుట జరిగింది. అయితే ఒక నిత్యమైన అర్పణగా, నిత్యమైన బలి అర్పణగా క్రీస్తు ఈ భూమి మీదకి దేవుని గొర్రెపిల్లగా దిగి వచ్చాడు. ఎందుకంటే పాత నిబంధనలో ఆ పరిశుద్ధుల యొక్క పాపాలు, అది మోషే కావచ్చు, దావీదు కావచ్చు, సొలొమోను కావచ్చు, ఆ రక్తాన్ని కప్పింది ఎడ్ల యొక్క, గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తం, కోడల యొక్క రక్తం. కానీ పాపం నుండి తీసివేయలేకపోయింది. ఎందుకంటే ఆ గొర్రెలో, ఆ జంతువుల్లో ఏమి లేదంటే ఆత్మ లేదండి. కేవలం ధర్మశాస్త్రం ఉగ్రత పుట్టించింది. ఆ రక్తంలో వారు ఏం చేశారు? తమ పాపాలు ఒప్పుకున్నారు. వారి పాపానికి ప్రతిగా ఎవరు చచ్చిపోయారంటే ఆ గొర్రె చచ్చిపోయింది. ఎందుకంటే వాడు ఆ గొర్రె మీద తన చేయి పెట్టి తన పాపాలు ఒప్పుకొని తన పాపానికి పరిహారంగా ఆ గొర్రెను వచ్చాడు. ఆ మేకనిచ్చాడు, ఎద్దునిచ్చాడు, ఆ కోడినిచ్చాడు. కోడంటే మనకు పెట్ట కాదండి, కోడి దూడ. ఆ దూడనిచ్చాడు ఆయన. అయితే కలువరి శిలువలో ఎప్పుడైతే క్రీస్తు మనందరి పాపాల కొరకు చనిపోయాడో, ఇప్పుడు ఆ గొర్రె పిల్లలో ఏముందంటే, దేవుని గొర్రె పిల్ల ఏముందంటే ఆత్మ ఉంది. ఇప్పుడు సరాసరి నీ పాపములు ఆ క్రీస్తుని గొర్రె పిల్లని నీ చెయ్యి వేసి నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి క్రీస్తు నీ స్థానంలో చనిపోయాడని నువ్వు నమ్మితే, నువ్వు అంగీకరిస్తే నీ పాపాలు ఒప్పుకొని ఆయన మీద పెట్టు. అప్పుడు ఆయన మరుపను సముద్రంలో విసిరేశాడంట. నీ పాపములు బహు దూరంగా మోసుకుని జీవించుచు ప్రేమించి చనిపోయి రక్షించి పాతి పెట్టబడ పాపములు బహు దూరముగా మోసికొని పోయెను, ఒక రోజు రానయ్యుండెను. నిజమేనా?
జీవించుతూ ప్రేమించాడు, చనిపోయి రక్షించాడు, నా పాపములను బహు దూరముగా మోసుకొని పోయాడు. అందుకే పాత నిబంధనలో ఒక గొర్రె చనిపోతుంది, ఒక గొర్రె అరణ్యములో విడిచిపెట్టబడుతుంది. ఒక పావురం చనిపోతుంది, ఒక పావురము అరణ్యములో ఎగురుతుంది. క్రీస్తు మన కొరకు ఒక పాత్ర మన కొరకు చనిపోయాడు. ఆయన మరొక పాత్ర పరిశుద్ధాత్మ పావురం వలె పనిచేసింది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ, క్రీస్తు మన స్థానంలో చచ్చిపోయాడు, ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు మనలోకి పంపిస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే ఆ గొర్రెల రక్తంలో ప్రాణం ఉంది తప్ప ఆత్మ లేదు, కానీ క్రీస్తు అనే దేవుని గొర్రె పిల్లలు ఏముందండి? రక్తం ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి ఆ ఆత్మ తిరిగి ఆ యొక్క ఆ బలి అర్పణ అనగా పాపములు ఒప్పుకొని తన పాపాల గురించి పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టిన వాడిలోకి ఏమొస్తుందంటే క్రీస్తు ఆత్మ నీలోకి వస్తుంది. అంటే క్రీస్తు మృతులలో నుండి క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా తన ఆత్మ ద్వారా లేపుతాడు అన్నాడు. అంటే మనలో కూడా ఏ ఆత్మ అయితే క్రీస్తు యేసులో నివసించిందో అదే ఆత్మ మనలో కూడా నివసించాలి. అదే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం క్రీస్తు వలె మాట్లాడతాం, క్రీస్తు వలె జీవిస్తాం. అయితే మనం భూమి మీద ఉన్నాం, కొన్నిసార్లు కోపపడతాం, కొన్నిసార్లు కొన్ని తప్పుపాట్లు చేస్తాం. అయితే దావీదు అంటున్నాడు, నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నుంచి తీసివేయకు అన్నాడండి. ఎందుకంటే ఒక తప్పు చేసామని దేవుడిని విడిచిపెట్టేడు, ఒక పొరపాటు చేసామని దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావు కాబట్టి, దావీదు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు కాబట్టి దావీదు తన పాపాన్ని ఒప్పుకోవడం తెలుసు, పశ్చాత్తాపడడం తెలుసు. అందుకే దావీదుని దేవుడు ఏమన్నాడు? నా ఇష్టానుసారుడైన మనుషుడు. కానీ సొలొమోను అలా లేడే. సొలొమోను అన్ని దేవునికి విరుద్ధమైన తెలివి చేసుకున్నాడు. అందుకే వివాహం అనేది చాలా పవిత్రమైంది. ఏ రోజు జాన్సన్ దేవుడి యందు భయభక్తులు గలవాడు కాబట్టి ఒక భయభక్తులు కలిగిన భార్య వచ్చింది. ఆయన కష్టాల్లో, ఆయన నష్టాల్లో, ఆయన బాధల్లో, ఇబ్బందుల్లో, కన్నీరు కాల్చే సమయాల్లో ఆమె అతనితోటే ఉందండి, ఉంది. రేపు ఆ కుమారుడు యొక్క వివాహం జరుగుతుంది. ఒక రక్షించబడిన అమ్మాయిని చేసుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా అతనితోటే ఉంటుంది, ఎన్ని బాధలు వచ్చినా అతనితోటే ఉంటారు. నిజమేనండి. ఈరోజు ఏంటండి, చిన్న కష్టాలకి చిన్న కష్టాలు, ఫోన్లు వచ్చాయి, నాజుకుతనం పెరిగింది, అన్నీ పెరిగాయి. ఎందుకు మనం దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి మన బిడ్డల కోసం అడిగితే దేవుడు అద్భుతాలు చేయడండి. నాకిద్దరు కుమార్తెలు అండి. పెళ్లి చేసిన 3వ రోజునే నేను ఒక నరహంతుడిగా మారాల్సి ఉంది. అంత ఆవేదన, అంత బాధ, ఏదో తెలియదు. 2వ కుమార్తె పెళ్లి చేశానండి. నా కూతురు ఎక్కడ చచ్చిపోద్దో, ఏ ఆత్మహత్య చేసుకుంటుందో అని వణికిపోయానండి. పెట్టిన టార్చర్కి, వాళ్ళ అత్తగారు పెట్టిన ఆ టార్చర్కి, వాళ్ళనే మాటలకి నా కూతురు చచ్చిపోతే రవిపడ్డానండి. కానీ దేవుడు నా వేదన చూశాడు, నా ప్రార్థన చూశాడు. ఎందుకంటే ఈ రోజుల్లో విడాకులు చాలా ఈజీ, విడిపోవడం చాలా ఈజీ. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రోజు ఆది కాండములో ఆ వివాహం చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఆది నుండి అలాగూ. ఎందుకంటే మోషేకి సమస్య వచ్చింది. వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే విడాక పత్రము ఇవ్వచ్చని చెప్పాడు. కానీ ఆది నుండి అలాగూ లేదు. యేసు అన్నాడు, వారిని ఆది నుండి దేవుడు పురుషుడిగాను స్త్రీగాను నిర్మించాడు. కాబట్టి దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు. ఎందుకంటే వ్యభిచార కారణాన్ని బట్టి ఒకవేళ నీ భార్య తప్పు చేసి ఉండొచ్చు, నీ భర్త తప్పు చేసి ఉండొచ్చు. తప్పు చేసినంత విడిపోతే అది భార్య భర్తల బంధమే కాదు. అవునంటారా కాదంటారా? ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండకూడదు అన్నప్పుడు ఈరోజు చూడండి, అబ్రహాం ఏం చేశాడు? పిలిచాడు, వచ్చి ఏం చేశాడు? ఆయన ఆ ఆవిడని ఎక్కడ పంపేశాడు? ఈజిప్ట్కి పంపించేశాడు. మనల్ని కూడా ఏం చేస్తారు? మన భార్యల్ని ఫస్ట్ నుంచి ఏం చేశారు? అమ్మ బాబులేంటి, కొంతమంది ఏం చేశారు? పంపారు కదంటే. ఎందుకు పంపారు? ఆకలి, పేదరికం, పిల్లల్ని పోషించుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. అది కాస్త ఏమైపోయిందండి, ఇంకో మార్గంలోకి వెళ్ళిపోయింది.
ఎందుకంటే మీరు శోధింపబడకుండానట్లుగా, అంటే మీరు శోధనలో పడకున్నట్లుగా తిరిగి కలుసుకోండి అన్నాడు. ఎందుకంటే ఇక్కడ అరబ్ దేశాలు కాదు, ఏ దేశాలైనా సరే ఎక్కడైతే భార్య భర్తలు కలిసి ఉంటారో అక్కడ విచారాలు తక్కువ ఉంటాయండి. అక్కడ జాగ్రత్తం తక్కువ ఉంటాయి. ఉంటాయి అనుకోండి, అది ఇంకా వాళ్ళు వేష్యలు అనొచ్చు, వాళ్ళు విచారాలు అనొచ్చు, అది కాదు. ఎందుకంటే ఖచ్చితంగా భార్య దగ్గర లేకపోతే శోధించబడతారు, భర్త దగ్గర లేకపోతే శోధించబడతారు. కామన్ అది. ఎందుకంటే ఈ శరీరంలో 50 దాటి వరకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. 50+ తర్వాత కొంచెము పెద్దరికం వస్తుంది, కొంచెం వృద్ధాప్యం వస్తుంది, తప్పది, అలా చేయకూడదు, అలా జీవించకూడదు మనం అనేటువంటి సెన్స్ వస్తుంది. కానీ 40 లోపు ఎంత నువ్వు దూరం ఉందామన్నా ఏదో ఒక శోధన మీదకి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రియులరా మన కుటుంబాలు అనేకమని ఐక్యత లేకపోవడానికి, సఖ్యత లేకపోవడానికి కారణం ఏంటంటే భార్యకు చోట, భర్తకు చోట. సరే, ఎందుకంటే దేవుడు సహజసిద్ధమైన కోరికలు మనసులో పెట్టాడు. కాబట్టి రేపు పెళ్లి చేసుకుంటే ఏం చేయాలి? తెచ్చుకోవాలి. ఎవరైనా తెచ్చుకోవాలి, అంటే భార్యను తెచ్చుకోవాలి. సో అయితే మన వెనుకున్న కుటుంబం మంచిదై ఉండి, భక్తి గల కుటుంబం అయి ఉండి, మన పిల్లల్ని సరైన త్రోవలో నడిపించగలిగిన తల్లిదండ్రులు ఉంటే కనుక భార్య భర్తలు దూరం ఉన్నది ప్రాబ్లం కాదు. కానీ ఈరోజు ఎంత స్వేచ్ఛ అండి మనకి. ప్రతి ఒక్కరికి ఒక మోటార్ సైకిల్ కొనిచ్చేయడం, ఒక హ్యాండ్ బ్యాగ్ కానీ తగిలించుకోవడం, అమ్మగారు వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో ఏమి మనకి తెలియదు. సో ఇలాంటి విషయాలు చెప్తున్నాను, సారీ. ఎందుకంటే ఏమి తెలిసినాయే మాకు చెప్పాలి ఏంటి, నాకు తెలియదు ఏంటి అలా అనకండి. మన వెనుక ఒక మంచి కుటుంబం ఉండాలి, మంచి అత్తమామలు ఉండాలి, మంచి తల్లిదండ్రులు ఉండాలి. అలా మంచి తల్లిదండ్రులు, మంచి అత్తమామలు, మంచి కుటుంబంగా ఉన్నప్పుడు మన భార్య విడిచిపెట్టి ఉన్నా పర్వాలేదు, మా భర్త విడిచిపెట్టి ఉన్నా పర్వాలేదు దాని అర్థం పరిస్థితులు. ఆ పరిస్థితులు బట్టి మనం ఉన్నామంటున్నాం. సరే, నోవహు కాలం వచ్చింది. నోవహు కాలం పరిస్థితి ఏమైపోయిందండి? మరి ఎంత దిగజారిపోయిందా లేదండి? మోషే కాలంలో దిగజారిపోయిందా లేదండి? మలాకి కాలంలో దిగజారిపోయిందా లేదండి? మలాకి ఏమంటున్నాడు? నీ యవ్వన భార్యను విడిచిపెడితే నీ దేవుడిని యెహోవా నీ గురించి చర్య తీసుకుంటాడు, కోపిస్తాడు అన్నాడు. కొత్త నిబంధన వచ్చిందండి. ఏ హేతువు చేత నేను పురుషుడు తన భార్యను విడిచిపెట్టి వేరొక స్త్రీని పెళ్లి చేసుకుంటే న్యాయమా అని అడిగాడు. దేవుడు ఒప్పుకున్నాడండి? ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే అసలు భార్యను విడిచిపెట్టడం బైబిల్లో లేదు. అసలు విడాకులు అనేది బైబిల్లో లేవు. ఎన్నోసార్లు విడిపోవాలనుకుంటారు, కొన్నిసార్లు వచ్చే పరిస్థితులు, వచ్చే ఇబ్బందులు విడిపోవాలనుకుంటారు. కానీ దేవుడి జతపరిస్తే వారు విడిపోరు. జీవితంలో, మన జీవితంలో వివాహం అనేది పెళ్లి ప్రమాణం. పెళ్లి ప్రమాణం అనేది ఏంటంటే, బాబు బాప్తిసం పొందేటప్పుడు ఎలా ఒప్పుకుంటాం? ఏమని ఒప్పుకుంటాం? యేసుక్రీస్తు నీ దేవుడని, నీ ప్రభుని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. ఆయన నీ పాపాల కొరకు చనిపోవడం నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. ఆయన నీ కొరకు సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అదే ప్రకారం క్రీస్తును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో పాటు వెంటబెట్టుకుని రావడానికి మధ్యాకాశంలో వచ్చినప్పుడు ప్రభువును కలుసుకుందనే నిరీక్షణ ఉందా? నిరీక్షణ కలిగి ఉన్నాను. అన్ని బాగున్నాయి. మరి క్రీస్తు నిమిత్తం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకొనిచున్నావా? తీర్మానం చేసుకొనిచున్నాను. ఎప్పటి వరకు? యేసు అన్నాడు, మరణం వరకు నమ్మకం ఉండుము, నీకు నేను జీవక్రియ ఇస్తాను. అంటే బాప్తిసం అంటే క్రీస్తుతో ఒక నిబంధన. అది ఒక పెళ్లి నిబంధన వంటిది. అది క్రీస్తుతో మనం ప్రదానం చేయబడ్డామన్నాం, కానీ క్రీస్తుతో మనం వివాహం చేయబడ్డాం. అంటే మధ్యాకాశం పెళ్లి మీదకి మనం వెళ్ళబోతున్నాం. అదొక ప్రమాణం. అంటే ఇక్కడ భార్య భర్తల ప్రమాణం ఏంటంటే, మరణము మనల్ని ఎడబాపు వరకు చరిత్ర చెప్పించండి. వ్యాధి ఎందును, ఆరోగ్యమందును, వ్యాధి ఎందును, ఈమెతోనే కాపురం చేయదువా? కాపురం చేయదును అంటారా? పేదరికమైన, ఐశ్వర్యమైన భార్య భర్తలే, వ్యాధైనా ఆరోగ్యమైన భార్య భర్తలే, ఉన్నా లేకపోయినా భార్య భర్తలే. అది ఎంత మరణం వరకు నమ్మకుండా ప్రమాణం చేసావో, నీ జీవితంలో నీ భార్యకు విరోధంగా పాపం చేసినప్పుడల్లా నీకు బాధ అనిపిస్తుంది అనిపించదా? నీ భర్త విరోధంగా పాపం చేసినప్పుడు బాధ అనిపిస్తుంది అనిపించదా? అలాగే క్రీస్తుతో నువ్వేమయ్యాలంటే ఐక్యం చేయబడాలి.
నీ బాప్టిస్ట్ కార్యక్రమం ఏమైందంటే క్రీస్తుతో వివాహం కావించబడటానికి ప్రధానం వంటిది. పవిత్రురాలని కన్యకగా నువ్వు ఒక్కడే పురుషుడని క్రీస్తు కొరకు మధ్యాకాశం ఆయన కలుసుకోవడానికి సిద్ధపడుతున్నా ఆయన భార్యగా నువ్వు సిద్ధపడాలి. ఆయన వస్తానన్నాడు, తప్పక ఎక్కడికి వస్తాడు ఆయన? మధ్యాకాశం వస్తాడు. ఎవరు మొదట చూస్తారు ఆయన్ని? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీద సజ్జులమైన నిల్చుడు మనందరం ఏకంగా కలిసి ప్రభుని కలుసుకున్నకు ఆకాశం మేఘం మీద మనం కొనిపోబడతాం. కాగా సదాకాలం ప్రభుతో కూడా మనం ఉంటాం. ఉందండి, చిన్న పాట పాడి అన్న చదివించాడు వాక్యం. అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఈ లోకయాత్ర ముగిసిన వేళ నీతో కలకాలం జీవించాలని. ఈ లోకయాత్ర ముగిసిన వేళ నీతో కలకాలం జీవించాలని. ఎవరు పాడని నూతన గీతం పాడాలని. ఎవరు పాడని నూతన గీతం పాడాలని ఆశించిన హృదయం నా యేసయ్యా, నా యేసయ్యా. ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా. ప్రణుతింతు నీ నామమును, ప్రకటింతు నీ వాక్యమును. ప్రభువా నీ సాక్షిగా జీవించనా. పరిమళ సువాసనగా నేవిలసిల్లాలని అర్పణ బలిగా సిలువల మౌని వైతివా. పరిమళ సువాసనగా నేవిలసిల్లాలని అర్పణ బలిగా సిలువల మౌని వైతివా. ప్రేమ భావన మాకిల నేర్పించి, ఈ ప్రేమ భావన మాకిల నేర్పించి పరమేగినావా. నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. నేను పాటగాని కాదు, కానీ పాట నా భావం కోసం మాత్రమే పాడతాను. ఈ లోకయాత్ర నీతో కలకాలం జీవించాలని. ఉందా ఆశ? అందుకే ఇదే ఆశ, మన ఆశ. ఎప్పుడు రాలిపోతా మనకి తెలియదు. ఎప్పుడు బీపీ వస్తుందో, ఎప్పుడు పేలిపోతాయి నరాలు, ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో మనకి తెలియదు. నడుస్తున్న వాళ్ళు పడిపోతాం. ఇంకొక అవకాశం ఉంది రక్షణ పొందడానికి, ఇంకొక అవకాశం ఉంది నేను దేవుడిని కలుసుకోవడానికి, నేను పశ్చాత్తాపడటానికి. ఎందరో బెడ్ మీద ఏడుస్తారు చచ్చిపోయే టైంలో. ఎందుకంటే చచ్చిపోయే టైం వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలుస్తుంది. మనం ఎన్ని ప్రార్థనలు పెట్టినా ఖచ్చితంగా తెలుస్తుంది. చచ్చిపోయే క్షణంలో, ఆ క్షణంలో వారికి వారి ఇల్లే గమ్యస్థానం తెలుస్తుంది. వెళ్ళండి, ఎవరు వచ్చారండి లాజర్ కోసం? డిఎల్ మూడీ ఏమన్నాడండి, భక్తులు ఏమన్నా తెలుసా? ఎందుకు నన్ను చూసి మీరు ఏడుస్తున్నారు? ఇది నాకు పట్టాభిషేకం అన్నాడు. ఇది ప్రభువుని కలుసుకునే సమయం అన్నాడు. నేను ఆయన దగ్గర సన్నిధిలోకి వెళ్తున్నాను. అదిగో దేవదూతలు ఉన్నారు అక్కడ, నా కొరకు వచ్చారు. ఒక పాట పాడుతుంది అన్నాడు అంటండి. ఏమన్నాడు అంటే, ఓ పాట. యేసు చాలును, యేసు చాలును, సమయమైన ఏ స్థితికైనా నా జీవితంలో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము నాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము
ప్రాణములాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. దేవునికి స్తోత్రం. మంచి సాంగ్ ఇచ్చినందుకు అందరికి వందనాలు. కొంచెం ఎక్కువసేపు చెప్పుకుంటే సారీ, అందరికి సారీ.